ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు, అతని భార్య లక్ష్మి వారి చిన్న బిడ్డతో కలిసి ఆనందంగా జీవించేవారు. ఒకరోజు రామయ్య అడవిలో ఒక చిన్న ముంగీస్ని చూసి జాలిపడి దాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. లక్ష్మికి మొదట భయం వేసింది. ఇది మన బిడ్డకి హాని చేస్తుందేమో అని అనుకుంది. కానీ రామయ్య చెప్పాడు, మనం ప్రేమగా పెంచితే అది కూడా మన కుటుంబ సభ్యుడే అవుతుంది. ఆ ముంగిస ఆ బాబుతో చాలా స్నేహంగా ఉండేది. ఎప్పుడూ బాబు దగ్గరే ఉండేది. ఒకరోజు లక్ష్మి నీళ్లు తెచ్చేందుకు బయటికి వెళ్ళింది. ఇంట్లో బాబు ఒంటరిగా నిద్రపోతూ ఉన్నాడు. ఆ సమయానికి ఒక ప్రమాదకరమైన పాము ఇంట్లోకి జారుకుంది. ముంగిస అది గమనించి వెంటనే పాముతో పోరాడింది. చాలాసేపు పోరాడి చివరికి పామును చంపేసింది. ముంగిస నోటికి రక్తం పట్టింది. అంతలో లక్ష్మి తిరిగి వచ్చింది. ముంగిస నోటికి రక్తం చూసి, అయ్యో ఇది నా బిడ్డని కరిచేసింది అని అనుకుంది. కోపంతో దగ్గరలో ఉన్న కుండతో ముంగిసను కొట్టింది. వెంటనే లోపలికి పరిగెత్తి చూసింది. బిడ్డ క్షేమంగా నిద్రపోతూ ఉంది. పక్కనే చనిపోయిన పాము ఉంది. లక్ష్మి తన తప్పును తెలుసుకుని చాలా బాధపడింది. నువ్వు నా బిడ్డను కాపాడావు, కానీ నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నేను ఆలోచించకుండా పెద్ద తప్పు చేశాను అని కన్నీళ్లు పెట్టుకుంది. తొందరపాటు నిర్ణయాలు జీవితాంతం బాధను మిగిలిస్తాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.